పోస్ట్ మార్కెట్ 25 నవంబర్కి సంబంధించి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ అండి. సో ఇందులో మనకి మెయిన్గా పిఎస్యు బ్యాంక్స్లో ర్యాలీ ఎందుకు వచ్చింది, నెక్స్ట్ 2 క్వార్టర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, కార్పొరేట్ పర్ఫార్మెన్స్, ఎందుకంటే ఆల్మోస్ట్ రిజల్ట్స్ అయిపోయినాయి కదా. సో రానున్న నెలల్లో కీలకమైన పోస్ట్ పదవుల్లో చేంజెస్ రాబోతున్నాయి అన్నమాట. అవేంటో చూద్దాము. ఎండ్లో మీకు ఒక 2 స్టాక్స్ గురించి చెప్తాను. ఒకటి బిగ్గెస్ట్ బ్యాంక్, ఇండియా ప్రైవేట్ బిగ్గెస్ట్ బ్యాంకు, ఇంకొకటి ఒక ఫార్మా. దాంట్లో చార్ట్ ఎలా రీడ్ చేయాలో చెప్తాను. ఎండ్ వరకు ఈ వీడియో చూడండి. సో నిన్నటికి లాస్ట్ సెషన్ ఫ్రైడేకి ఈ రోజుకి పెద్ద చేంజ్ ఏం లేదు, మొత్తం గ్రీనే. సో అప్పటి నుంచి ర్యాలీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక 300, అప్పుడు ఒక 500, సో 800 పాయింట్స్ వరకు ప్లస్ పాయింట్స్ మూవ్మెంట్ అయితే జరిగింది మార్కెట్లో. కానీ ఈరోజు చూస్తే మీరు ఇక్కడ పిఎస్యు బ్యాంక్స్లో మేజర్ యూనో మూవ్మెంట్ కనిపించింది కంపేర్ టు వేరే వాటితో పోల్చుకుంటే. తర్వాత బ్యాంక్ నిఫ్టీ కూడా పిఎస్యు బ్యాంక్స్ తర్వాతే ఉందన్నమాట. బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్కి మేజర్ రీజన్, వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ హెచ్డిఎఫ్సి బ్యాంకు గ్యాప్ అప్లో ఓపెన్ అవటం అనమాట. సో దయచేసి ఇక్కడ నేను చెప్పేది ఏది కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే మీరు కన్సిడర్ చేయొద్దు. మీ ఓన్ ఫైనాన్షియల్ రీసెర్చ్ అనాలసిస్ మీరే చేసుకొని మీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఐటీ, ఆటోమొబైల్, మెటల్స్ అవన్నీ కొంచెం లాస్ట్ బెంచ్లో ఉన్నాయి ఈరోజు, బట్ స్టిల్ దే ఆల్సో ఇంటూ గ్రీన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్. సో గ్యాప్ అప్ అవుతుంది అనుకున్నాం కదా, లాస్ట్ కంటిన్యూషన్ ఒక 7 సెషన్స్ అంతే వెళ్ళింది. సో ఇప్పుడు గ్యాప్ డౌన్ స్టార్ట్ అయింది ఒక 800 పాయింట్స్. గోల్డ్ పెరగడానికి ఒక రీజను వార్ ఎస్కలేట్ అవుతుందేమో అని అనుకున్నారు అందరూ లాస్ట్ వీక్లో, ఎందుకంటే అప్పుడు ఉక్రెయిన్ ఒక మిసైల్ని వాడింది కదా, అమెరికా ఇచ్చిన మిసైల్ని. సో దాని మీద కొంత ఆందోళన మొదలై మళ్ళీ గోల్డ్ ర్యాలీ వచ్చిద్దేమో అనుకున్నారు, బట్ ప్రస్తుతానికైతే ఒక రోజు బ్యాక్ సైడ్ తీసుకుంది గోల్డ్ కూడా. అట్లా క్రూడ్ పెరగడానికి కూడా రీజన్ అదే అవ్వచ్చు. కానీ ఇక్కడ మీరు చూస్తే సెకండ్ డే ఈ ట్రెండ్ లైన్ కంటే పైన క్రూడ్ ట్రేడ్ అవుతుంది. అంటే రానున్న రోజుల్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే ఛాన్స్ ఉందేమో చూడాలి. నెక్స్ట్ డాలర్ ఈరోజు చాలా స్ట్రాంగ్ అయిందంటే మన కరెన్సీ అగెనిస్ట్ డాలర్. విషయం ఏంటంటే ఈవెన్ 10 years బాండ్ yields ఏదైతే మనం ఫస్ట్ కానీ చెప్పుకుంటున్నామో అది కూడా గ్యాప్ డౌన్లో స్టార్ట్ అవ్వటమే దానికి రీజన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ గ్యాప్ అప్ అయింది ఈరోజు మళ్ళీ లాస్ట్ క్లోజింగ్ పాయింట్ కంటే. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్ అయింది. కానీ నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి తేడా ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ కరెక్షన్ బిగినింగ్ నుంచి జస్ట్ ఒకే రేంజ్లో ఉంది. నిఫ్టీ అయితే కంటిన్యూషన్ ఫాల్ వచ్చింది, బ్యాంక్ నిఫ్టీలో ఫాల్ అయితే రాలేదు, సేమ్ బాక్స్ రేంజ్లోనే ఉంది. అట్ ద ఎండ్ ఆఫ్ టైంలో మాత్రమే కొంచెం ఏమంటారు జర్క్స్ మూవ్మెంట్ పెద్దగా ఇచ్చిందనమాట. మీరు ఇక్కడ చూస్తే ఎవ్రీ 2-3 క్యాండిల్స్ బ్లాక్, దెన్ మళ్ళీ గ్రీన్ వస్తూ ఉంది చూడండి ఇక్కడ. నేను వైట్ క్యాండిల్ పెట్టాను అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి పిఎస్యు బ్యాంక్స్. ఈరోజు చెప్పుకోవాల్సింది అందరూ పిఎస్యు బ్యాంక్స్ గురించే, ఎందుకంటే ఈ ఎలక్షన్ ఏదైతే పాజిటివ్ సెంటిమెంట్ ఇచ్చిందో మార్కెట్కి, ఒక గ్రాండ్ విక్టరీ వచ్చిందో, దానివల్ల ఇప్పటి వరకు మహారాష్ట్రలో నిలిచిపోయిన ప్రాజెక్టులు ముందుకు మూవ్ అవుతాయేమో. అవి మూవ్ అయితే ఆ ప్రాజెక్ట్స్కి లోన్స్ ఇచ్చిన పిఎస్యు బ్యాంక్స్కి రిటర్న్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. చాలా వరకు మనకి ఇండియాలో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి ఫైనాన్స్ చేసేది పిఎస్యు బ్యాంక్సే. సో ఇప్పుడు ఆ వాటిల్లో మూమెంట్ వచ్చినా సరే ఒక కొత్త లోన్ శాంక్షన్ అవ్వటం కానివ్వండి, స్టాల్డ్ అయిన ఆగిపోయిన అమౌంట్స్ మళ్ళీ రెజ్యూమ్ అవటం కానివ్వండి జరుగుతుంటాయి అనమాట. అదే మార్కెట్ ఎక్స్పెక్టేషన్. ఈరోజు పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ 2 రోజులు కంటిన్యూషన్గా గ్యాప్ అప్ అయింది మీరు ఇక్కడ చూసినట్లయితే. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎన్టీపీసీ మనం లాస్ట్ వీక్తో క్లోజ్ అయిపోయిందని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఒక 3 రూపీస్ వరకు ప్రీమియం కనిపిస్తూ ఉంది. అంతకుముందు 0 కూడా వెళ్ళిపోయింది అది 1 రూపీకి. ఈ ఎన్విరో ఇన్ఫ్రా జిఎంపి పెరుగుతుంది. మీరు ఇక్కడ చూడండి, ఈ మధ్య కాలంలో అబ్జర్వ్ చేసిన వాటిల్లో మీకు నేను లాస్ట్ 2-3 వీడియోస్ నుంచి చెప్తూనే ఉన్నాను. ఈ ఎన్విరో ఇన్ఫ్రా ఒకటి, C2C అడ్వాన్స్ సిస్టమ్ ఒకటి. సో ఇది కూడా C2C కూడా 200 నుంచి 220, ఈవెన్ ఒక టైంలో 226 కూడా అయినట్టుంది, బట్ ప్రస్తుతానికి 204లో ఉందన్నమాట. సో ఈ గ్రే మార్కెట్ ప్రీమియం వీటికి పెరుగుతుందంటే మేబీ వీటిలో కొంత స్టఫ్ ఉందని అర్థం చేసుకోవచ్చు మనము ఈ ఐపీఓస్లో.
సో నెక్స్ట్ ఎన్టీపీసీ లిస్టింగ్ వచ్చేసి ఆ, ఎంతవరకు గెయిన్ అయిద్దో చూడాలి. ఇదే జిఎంపీ అప్పటి వరకు ఉంటుందా ఉండదా అనేది. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా, ఒక బిగ్గెస్ట్ లార్జ్ సో నాట్ బిగ్గెస్ట్ లార్జెస్ట్ బ్యాంక్ అనమాట. ద ఓన్లీ ప్రైవేట్ లార్జెస్ట్ బ్యాంక్. ఇంకా చెప్పాలంటే మీకు ఈ లైఫ్ టైం హై దగ్గర గ్యాప్ అప్ వాల్యూమ్తో స్టార్ట్ అయిందనమాట. ఈ రోజు వాల్యూమ్ వచ్చేసి మంచి గ్యాప్ అప్ ఉంది. లాస్ట్ టైం అదే వాల్యూమ్ ఇక్కడ కనిపించింది. సారీ అండి, ఇక్కడ వాల్యూమ్ మిస్ అయింది, నేను ఆ స్క్రీన్ షాట్ తీసుకోలేదు. బట్ లాస్ట్ టైం ఇంత వాల్యూమ్, ఈ రోజు వచ్చినంత వాల్యూమ్ వచ్చినప్పుడు ఈ స్టాక్ 10% ర్యాలీ అయిందనమాట. సో ఈవెన్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక 10% తీసుకున్న ఇంకొక 180 రూపీస్, 200 రూపీస్ వరకు ఛాన్స్ ఉంటుంది అప్పుడు అప్ సైడ్ బ్రేక్ అయితే కనుక. సో లాస్ట్ 2 టైమ్స్ ఇక్కడికి రాగానే గ్యాప్ డౌన్లు స్టార్ట్ అయిపోయినాయి మీరు చూడండి. బట్ ఈసారి ఏం జరిగిద్దో చూద్దాం. ఇంట్రెస్టింగ్ హియర్. నెక్స్ట్ వచ్చేసి ఇదొక ఫార్మా స్టాక్ అండి. సో లాస్ట్ ఒక 1.5 ఇయర్ బ్రేక్అవుట్ రాబోతా ఉంది. మీరు కంటిన్యూషన్గా చూస్తే 22 జూన్ జూలై నుంచి కంటిన్యూషన్గా ఒక 1 ఇయర్ పడిపోయిందండి 23 వరకు. ఈ నెక్స్ట్ 1 ఇయర్ కన్సాలిడేట్ అయింది, కానీ ఈ కన్సాలిడేషన్ హయ్యర్ హైలో కన్సాలిడేట్ అయింది 24 అంతా. టువర్డ్స్ ఎండ్లో ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్ దగ్గరకు వచ్చింది. ఈ స్టాక్ అయితే 200 డేస్ మూవింగ్ యావరేజ్ కంటే పైనే ట్రేడ్ అవుతా ఉంది. సో దీంట్లో కనుక బ్రేక్అవుట్ వచ్చిందంటే మంచి ఛాన్స్ ఉంటుందండి. ఇది ఆల్మోస్ట్ పైకి కనుక బ్రేక్ అయిందంటే మీరు ఈ చార్ట్లో చూస్తున్నట్టు లాస్ట్ టైం హై 700 ప్లస్ ఎక్కడ దాకా ఉందో అక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉందన్నమాట. బట్ ఇది వే ఆఫ్ రీడింగ్ అండ్ చార్ట్ అండి, చార్ట్ మాత్రమే అండి, ఇది బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఈ పాజిటివ్ మూవ్మెంట్ వచ్చిద్దో అప్పుడు వాల్యూమ్ పెరుగుతుందో తగ్గుతుందో చూడాలండి. ఈ కన్సాలిడేషన్ ప్రాసెస్లో వాల్ ఈ అప్టిక్ వచ్చినప్పుడు వాల్యూమ్ కూడా ఎక్కువ మూమెంట్ రావాలి, లేదనుకోండి అది సస్టైన్ అవ్వదు. సో ఇప్పుడైతే యావరేజ్ వాల్యూమ్ కంటే ఎక్కువ వాల్యూమ్ జరిగినట్టు కనిపిస్తూ ఉంది ఇక్కడ. మీరు ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియా గమనిస్తే ఇప్పుడు కనుక ఇది బ్రేక్అవుట్ అయిందంటే మాత్రం మంచి ఛాన్స్ ఉంటుందండి. సో ఇట్లాంటి స్టాక్స్ని ఎలా స్క్రీన్ చేసుకోవాలనే దానికోసం మీరు ఇట్లాంటి వీడియోస్ చూస్తూ ఉండండి. కమెంట్ చేయండి, నేను అప్పుడు ఆ స్టాక్ని ఎట్లా రీడ్ చేయాలో చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ.